వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. నేడు హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన. ఈ సందర్భంగా ఆయన వేలేరు మండలంలోని చోడచపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెడికల్ ప్రీతి మరణంపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రీతి మరణంపై మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రీతి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ఈ వ్యవహారంలో నవీన్ ప్రియురాలి పాత్రపైన సైతం పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆమెను సంప్రదించగా తనకేమీ తెలియదని అనవసరంగా వివాదంలోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరింపులో పాల్పడింది. దీంతో ఆమెను పోలీసులు సఖీ సెంటర్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఈసారి బగబగలే. ఫిబ్రవరి 3వ వారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39.5 డిగ్రీల. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఎండలు ప్రారంభమవుతుంటాయి. దీనికి భిన్నంగా 10 రోజులు ముందుగానే మొదలయ్యాయి. సెల్సియస్ దాటాయి. నేడు వైద్య కళాశాలలు బంద్. సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా సోమవారం వైద్య కళాశాలలు బంద్కు ఏపీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ప్రాథమిక విద్యాభ్యాసంలో చివరన ఏపీ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నివేదికలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చివరి స్థానాల్లో నిలిచాయి. కేంద్ర మంత్రితో చిరంజీవి, నాగార్జున భేటీ. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున నిర్మాత అల్లు అరవింద్ భేటీ అయ్యారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ, దాని పురోగతి గురించి ఆహ్లాదకరమైన చర్చ జరిపినట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. కేసును సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ సర్కార్ పిటిషన్. ఏపీ సీఎం జగన్ ని సాయం కోరిన బండ్ల గణేష్. కడప జిల్లాకు చెందిన చిన్నారి అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యం చేయించేందుకు తన దగ్గర ఆర్థిక స్తోమత లేదని బాలిక తండ్రి ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ వైఎస్ జగన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కు హరికృష్ణను బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు. అన్న ప్లీజ్ ఆ పాపన జీవితాన్ని కాపాడండి, ఇది నా రిక్వెస్ట్ అంటూ కోరారు. ఢిల్లీలో వీధి కుక్కలపై అత్యాచారం. వీడియో వైరల్. దేశ రాజధానిలో హరినగర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని ఓ పార్క్ లో కుక్కపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హరినగర్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. నెల రోజుల్లో 3 నుంచి 30వ స్థానానికి. గత నెల 24న హిడెన్బర్గ్ నివేదిక విడుదలైన అనంతరం ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నెల రోజులు తిరిగేసరికి తాజా ప్రపంచ బిలియనీర్ సూచీలో 30వ స్థానానికి పడిపోయారు. నటుడిపై వేధింపులు. మహిళా డైరెక్టర్ అరెస్ట్. కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన లక్ష్మీ దీప అనే లేడీ డైరెక్టర్ వెబ్ సిరీస్ లో నటించిన ప్రధాన నటుడు ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి పిటిషన్ను విచారించిన కోర్టు దీపను అరెస్ట్ చేయాల్సిందిగా కేరళ పోలీసులకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ను ఖండిస్తూ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. భార్యను హతమార్చి మృతదేహాన్ని నీళ్ల ట్యాంక్ లో దాచిన కిరాతకుడు. ఉత్తర కన్నడ జిల్లా హలియాల్ సమీపంలో టెర్గావ్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై కారుతో దాడి చేసిన కసాయి కొడుకు. అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుగా ఉండడంతో ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై కసాయి కుమారుడు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన. శివమొగ్గ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్న మోడీ 450 కోట్లతో శివమొగ్గ విమానాశ్రయం అభివృద్ధి. కమలం ఆకారంతో సరికొత్త టెర్మినల్ భవనం. నేడు మేఘాలయ, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు. 59 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. మేఘాలయలో 3419 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు. నాగాలాండ్ లో 2291 కేంద్రాల్లో పోలింగ్. 40,000 రూపాయల స్మార్ట్ టీవీ కేవలం 13,000 రూపాయలకే. ఒక 40 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్పీ 39,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీని 14,999 రూపాయలకి కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు నేరుగా 62% మేర డిస్కౌంట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓటీటీలోకి వచ్చేసిన వాల్తేరు వీరయ్య. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాడు వాల్తేరు వీరయ్య. నిన్న రాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ స్క్రీన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్క్రీన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజితం.